దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము డిసెంబర్ 28 చదువుచున్నాను. అతని యందు నా ఆత్మను ఉంచియున్నాను. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనము. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిచర్యలో పరిశుద్ధాత్మ ఏ విధముగా పనిచేసెనో చూచెదము. లూకా సువార్త 1వ అధ్యాయము 34-35 వచనములలో ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారానే జన్మించనని చూచుచున్నాము. అదే విధముగా మనము కూడా ఏ మానవ ప్రయత్నంతో గాక పరిశుద్ధాత్మ సహాయం చేతనే మారు మనసు పొందుచున్నాము. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో బాప్తిస్మము తర్వాత పరిశుద్ధాత్మ ప్రభువు పైకి దిగివచ్చుట చూచుచున్నాము. ప్రభువు యొక్క బాప్తిస్మము ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానములను సూచించుచున్నది. మనము పరిశుద్ధాత్మ ద్వారా నింపబడవలను అనినచో ఆయన మరణము, భూస్థాపన, పునరుద్ధానములలో ఐక్యపరచుకొనవలెను. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యములోనికి నడిపించబడుట చూచుచున్నాము. ప్రభువు శోధింపబడక మునుపు పరిశుద్ధాత్మ ఆయనను సిద్ధపరిచెను. మనలను కూడా అదే విధముగా శ్రమలను ఎదుర్కొనుటకై ప్రభువు ఆత్మ సిద్ధపరచును. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడుట చూచుచున్నాము. ప్రభువు తన పని నెరవేర్చుట కొరకై ఆయనకు అవసరమైన జ్ఞాన వివేకములు గల ఆత్మ ఇవ్వబడెను గనుక ఆయన అధికారంతో మాట్లాడెను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 29వ వచనము. ఆయన జ్ఞానమును చూచి అనేకులు ఆశ్చర్యపడిరి. అవసరమైన సమయంలో అటువంటి జ్ఞానము ప్రభువు మనకు కూడా అనుగ్రహించును. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.